హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావ్స్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఫుడ్ పుల్లతో తీసే క్రమంలో పుల్ల విరిగిపోతే దానివల్ల ఏమైనా నష్టమా తెలియజేయగలరు? చాలామంది పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కుపోతుంది. ఆ ఇరుక్కుపోయినప్పుడు పుల్ల పెట్టి తీస్తూ ఉంటారు అన్నమాట. తీస్తూ ఉంటే ఆ పుల్ల కూడా ఇరిగిపోతుంది. ఆ పుల్ల ఇరిగిపోయి ఆ పళ్ళ మధ్య సందుల్లో అట్లాగే ఉండిపోతుంది అన్నమాట. అట్లాగే ఉండిపోతే తీయడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది బాగా బీసిపోయి అది రాదనమాట. కాబట్టి ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా మీకు పెయిన్ రావటం, అట్లాగే మీకు చాలా ఇరిటేషను, తర్వాత మళ్ళా ఆహారం తీసుకోలేకపోవటం, మనం మాట్లాడలేకపోవటం, ఇట్లాగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు ఏంటి, మీరు డెఫినెట్గా దంతవైద్యుల దగ్గరికి వెళ్ళి ఆ పుల్లని తీయించేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. లేకపోతే అది ఏమవుతుందంటే అది ఇన్ఫెక్షన్ వచ్చేసి అది వాపు రావటం, అట్లాగే అది చీము పట్టడం, ఇట్లా జరిగి అక్కడ మొత్తం ఆ చిగురంతా కూడా వాపు వచ్చి చీము పట్టేసి అది పాడైపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పుల్ల తీయించేసుకున్నట్లయితే మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.